మనుషుల వలన మెప్పు పొందువాడను కాదు. అయితే యేసుక్రీస్తు ప్రభువు యొక్క మహిమ ఎప్పటిది? యోహాను శుభవార్త 17వ అధ్యాయము 5వ వచనం. దయచేసి మీరు కూడా చదివే ప్రయత్నం చేసుకోనండి. యేసు ప్రభు వారు ఏం చెప్తారు? తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. అంటే సృష్టి యావత్తు లేనప్పుడు, ఈ విశ్వమే లేనప్పుడు, లోకమే పుట్టక మునుపు యేసుక్రీస్తు వారికి ఉన్న మహిమ చాలా విశేషమైనది. అప్పటికి ఆదామే లేడు, ప్రవక్తలే లేరు, దేవదూతలు లేరు, లోకమే సృష్టించబడలేదు, విశ్వమేమీ కూడా ఇంతకు లేనే లేదు. దేవుడు అనబడిన తండ్రి అయిన దేవుడు దేవుడుగా తాను ఒక్కడుగా ఉంటున్నప్పుడే ఆయనలో నుండి ఉండేటువంటి ఆ మహిమయే యేసు ప్రభువారై ఉన్నారు.